Wonderful film, Columbus, Discovering Love. Teaser చూసాం, very interesting, very fresh. You know, you've got a very interesting love plot, and I'm sure the director Ramesh and the whole team has handled the subject very interestingly. And తప్పకుండా ఈ దసరాకి చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. And on this occasion, I'd like to wish the new producers all the very best in their new venture. And all the heroines. Sheerat and Misty. Somebody said Misty, right? Okay. So I wish the whole team the very best. తప్పకుండా అలాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ ప్రేక్షకులు ఎప్పుడు బాగా ఆదరించారు. అండ్ తప్పకుండా ఈ సీజన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓన్లీ యూత్ఫుల్ ఫిల్మ్స్ విచ్ ఆర్ కమింగ్. సో ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అండ్ తప్పకుండా ఈ సినిమా అందరూ బాగా చూస్తారని, హిట్ అవుతున్న నమ్మకంతో. And Honey, all the very best. And it's very nice to know that Sumant from each film is improving, and that's the challenge he's taking. You can see constant improvement in his performance. So తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా పెద్ద హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. And I'll have to leave. I've got some other small appointments, so please excuse me for not staying for too long. Okay? Thank you very much. Thanks. నమస్కారం. సుమంత్ అశ్విన్ కొలంబస్ టీజర్ లాంచ్కి నన్ను పిలిచినందుకు ముఖ్యం కృతజ్ఞతలు రాజు గారికి, ఎంఎస్ రాజు గారికి. అశ్విన్ ఈజ్ స్పెషల్ ఫర్ మీ బికాజ్ అంతకుముందు ఆ తర్వాత సినిమాకి మేము కొత్త వాళ్ళతో వెళ్ళాలా లేకపోతే కొంత అనుభవం ఉన్న కుర్రాడితో వెళ్ళాలా అనే టైంలో నాకు అశ్విన్ తారసపడడం జరిగింది, తను కలవడం జరిగింది. అంతకుముందు ఒక 2 సార్లు కలిసినా కూడా తనతో వర్క్ చేయాలని అంతకుముందు ఆ తర్వాత కనుక్కోవడం జరిగింది. చాలా నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న నటుడు అతను. కుర్రాళ్ళలో తక్కువగా అలా చూస్తూ ఉంటాం. మేము రిహార్సల్ సెషన్స్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎన్నిసార్లు రీడింగ్ సెషన్స్ చేసినా కూడా అన్నిటికీ తను హాజరయ్యేవాడు. చాలా కన్స్ట్రక్టివ్గా పనిచేసేవాడు. ఒక పాత్రని అర్థం చేసుకోవడానికి కానీ, ఒక స్క్రిప్ట్ని అర్థం చేసుకోవడానికి కానీ చాలా నిబద్ధత ఉన్న వ్యక్తి. అలాంటి అతనికి ఆ సినిమా నాకు చాలా వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన సినిమా అది, అంతకుముందు ఆ తర్వాత. అండ్ ఇట్స్ పార్ట్లీ ఆటోబయోగ్రఫికల్. సో అశ్విన్ ప్లేడ్ మీ ఇన్ సమ్ పార్ట్స్ అట్లీస్ట్. సో అది నాకు చాలా ప్రత్యేకమైన, ఎక్కువ గుర్తుంచుకునే సినిమా. సో అతను ఆ తర్వాత కూడా మూసలో కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుని ప్రయోగాత్మకంగా కొంత రకరకాల తరహా చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ముఖ్యంగా అభినందనీయం. అది కావాలి ముఖ్యంగా యంగ్స్టర్స్లో, కుర్రాళ్ళలో. సో ఈ కొలంబస్ అనే చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుందని నేను భావిస్తున్నాను. నాకు తెలియదు ఇప్పటివరకు భాస్కర్ సామల వాళ్ళ బ్రదరే ఈ సినిమా డైరెక్ట్ చేశారని. భాస్కర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో వాళ్ళిద్దరు కూడా ముఖ్యంగా అభినందనలు. అండ్ ఆఫ్ కోర్స్ సీరత్ వాజ్ వెరీ గుడ్ ఇన్ రన్ రాజా రన్. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు మిస్ యూ ఆల్సో. సో ద హోల్ టీమ్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో, అందరికీ ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా దసరా సందర్భంగా విడుదలవుతోందని చెప్పారు. సో ఈ సందర్భంగా విడుదలై జనాదరణ పొందాలని, అశ్విన్ మరిన్ని ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినాయకుడు ఆయన చేతుల మీద లాంచ్ అయింది, చాలా పెద్ద హిట్. వాళ్ళ అబ్బాయి నాకు కేరింతలు చేసేట సినిమా బాగా ఆడింది. సో థ్యాంక్స్ సార్, ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు మీ. అండ్ యా, కొలంబస్ టైటిల్ అండ్ పోస్టర్స్ చూసాను బయట నేను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ గుడ్ లక్ టు ప్రొడ్యూసర్ అశ్విని గారు
అండ్ మ్యూజిక్ జతిన్ రోషన్. ఐ థింక్ డెఫినెట్లీ ట్యూన్స్ బాగుండి ఉంటాయి, వినలేదు నేను. రమేష్ సామ్లా నాకు చాలా కాలంగా తెలుసు, అండ్ తన ఎంత హార్డ్ వర్క్ చేసేవాడు, ఎంత క్రియేటివ్, కొంచెం ఇంటరాక్షన్స్లో అర్థమైంది. సో గుడ్ లక్ రమేష్, అండ్ గుడ్ లక్ అశ్విన్, అండ్ హీరోయిన్స్ ఆర్ లుకింగ్ వెరీ నైస్. గుడ్ లక్ టు ఇట్. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఒక మేకర్, మనసంతా నువ్వే, ఒక్కడు, దేవి, అమ్మో నువ్వు వస్తానంటే నే వద్దంటానా, ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన మా హనీబాబా, ఎంఎస్ రాజు గారు, వాళ్ళ అబ్బాయి అశ్విన్ వరుసగా మంచి సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మా సుమంత్ అశ్విన్కి ఇది ఒక పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ అశ్విన్ కుమార్ గారు నాకు బాగా ఇష్టం. మంచి మనిషి, జెంటిల్మెన్. ఫస్ట్ టైం ఆయన సినిమా తీస్తున్నారు. ఆయన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఆయన ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. అలాగే సురేష్ గారికి, తర్వాత ఇద్దరు హీరోయిన్లు కిరణ్ మిస్త్రీ, ఆల్ ద బెస్ట్. రమేష్ ఫస్ట్ సినిమా, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ రమేష్. ఇంకా చాలా సినిమాలు చేయాలి మన రమేష్. ఆల్ ద బెస్ట్. I feel very honored. Thanks for your blessings. This first movie in our production, and hope this is very big hit movie because this is a youthful and today's generation's film. Thank you very much. అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారు మేము అడగగానే వచ్చినందుకు ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం యాక్షన్ కెమెరా చెప్పింది వెంకటేష్ గారి మీదనే. మల్లీశ్వరి అనే సినిమాకి మా గురువు విజయభాస్కర్ గారు చాలా బిజీగా ఉండటం వల్ల సెకండ్ యూనిట్లో ఒక స్పెషల్ సీజీ షాట్ తీస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన మీద యాక్షన్ కెమెరా చెప్పాను. ఆయన రావటం, ఈ సినిమా ఆడియో సీడీ రిలీజ్ చేయటం, అది నేను గుడ్ సైన్గా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్ అశ్విన్ కుమార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. కొన్ని వేల సంవత్సరాలుగా అన్నోన్ ల్యాండ్గా పడి ఉన్న అమెరికానే ఒక వ్యక్తి వచ్చి డిస్కవరీ చేసే వరకు అది అమెరికా అని ఎవరికి తెలియదు. ఆయన కొలంబస్. అట్లాగే 10-12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అన్నోటిస్డ్గా ఉన్న నన్ను డిస్కవర్ చేసినందుకు ఎంఎస్ రాజు గారికి ఫర్ మై లైఫ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సురేష్ జీ అండ్ ఇక్కడ విచ్చేసిన విక్టరీ వెంకటేష్ గారికి, గోపాల్ గారికి, సాయి గారికి, మోహన్ గారికి. ఈ చిత్రం అక్టోబర్ 22 రేపు వచ్చే అక్టోబర్ 22 రిలీజ్ కాబోతుంది. సో వీ నీడ్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ ఐ ఆల్సో విష్ ద హోల్ టీమ్, ఆల్ ద టెక్నీషియన్, ద ఆర్టిస్ట్, I mean all everybody, a big thanks to have done this film really very well. Thank you very much. It so fast that I am still finding it hard to sink it all in, but I'm extremely grateful to be a part of this project. It's a beautiful script, and that's the first thing that really hit me when Sir Raju Garu narrated it to me. And I'm very, very thankful to you, sir, for being there actively and participating in the journey of an actor. He is not somebody who would just sit and let the making happen. He's somebody who inspires you with his young energy on set, and I've learned so much from you, so thank you so much. Our director, who's been so patient, so calm, and very, very free and liberal towards his actors, towards them interpreting it the way they would like it, of course with the briefing that is given. Sumant, who has been so supportive and very patient with all my takes and retakes, so thank you so much. Bhaskaru shot us so well, and again, he's somebody who keeps the energy very lively on set, so even if you're feeling a little blah sometimes, he's always smiling and he cheers you up, and it's so nice to have somebody like you around. Indra, I think I've mentioned this to Ramesh long back.
I was very observant of him. He's very young, but very enthusiastic and passionate towards filmmaking, and he's very, very articulate with the littlest of details. And I mean, you're very young, but again, I've learned so much from you. Thank you. Mishti, she's been a doll. What I love about you is the fact that you just are who you are, and that reflects on screen. So I've been very, very thankful, of course, to our producers who've given us this opportunity, got such an entire beautiful team on board, and Columbus is definitely going to be one of the most memorable journeys that I've ever had. Thank you so much. This is my second movie in Telugu, and I'm really excited about this release, although this is a sudden event. I think Seerat said it all about the wonderful team that we had the opportunity to be a part of. And I think, first of all, I would thank MS Raju sir for believing in me and making me a part of this beautiful project. Our extremely superb director, who has been like, he has been the backbone of all the actors, and our excellent producers for making us believe in the project and making us a part of it. And I just hope this is releasing on 22nd, and I just hope that you guys like it as much as we do, and I hope this becomes a big hit. Thank you so much. Of AKS Entertainment, my brother Ashwini ji has already told you. I wish we are though new to this industry in this Telugu, but we are sure we will not remain new, and everybody will listen and they will appreciate our work and films in the future. We hope you will like the film. It will be a really path-breaking film for the youngsters. Thank you. ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఈజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ యాక్టర్. సో థ్యాంక్స్ టు హిమ్ అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అండ్ సాయి కిరణ్ గారు వచ్చినందుకు ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండి, బికాజ్ నేను ఇంకా డిటిఎఫ్ థియేటర్లో చూడలేదు. ఐవ్ సీన్ నేను ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు చూశాను, బట్ మా క్రూ డిటిఎఫ్ థియేటర్లో చూసి నాకు ఈరోజు చెప్పారనమాట. దే వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో అందుకనే జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. 22nd రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ థర్స్డే. అండ్ ఈ ఫిల్మ్ టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. దే ఆల్ వర్క్ రియలీ హార్డ్, చాలా కష్టపడ్డారు. అండ్ జితిన్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. జితిన్ ఈరోజు ఇక్కడ లేరు ఆయన, బట్ హీస్ కంపోజ్ సమ్ ఫెంటాస్టిక్ సాంగ్స్. అంటే డెఫినెట్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ డెఫినెట్లీ అందరూ హమ్ చేస్తారు. ది వెరీ నైస్. పర్సనలీ ఐ లవ్ దెమ్. అండ్ ఐడ్ లైక్ టు సే మై కో స్టార్స్ ఇద్దరు కూడా యాక్చువల్లీ నా క్లోజ్ పెట్టినప్పుడు నా ఎక్స్ప్రెషన్ బాగుందంటే ఐ యూస్ టు ఇమాజిన్ దీస్ టూ బ్యూటీస్. సో దట్స్ వై నా ఎక్స్ప్రెషన్ బాగుంటే ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఓన్లీ బికాస్ దే ఆర్ సో బ్యూటిఫుల్, బోత్ ఆఫ్ దెమ్. చూడండి. అండ్ ఆల్సో మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అశ్విని గారు. హీస్ అ జెంటిల్మెన్. ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా హీస్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్. హీస్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ and I'm very honored to work in his banner. It's his first film. I'm very happy to work in his banner. So andarki thanks andi basically. And so I'm really excited. I'm waiting for the release andi, and I hope ma andarki nachinattu audience will also love the film. It will definitely not disappoint. It will be very entertaining. So yeah, thank you. వస్తుందన్నమాట. So I'm very close to his family also. So thank you very much, sir. ఇక్కడికి వచ్చినందుకు thank you very much.